హాయ్ ఆల్, వెల్కమ్ టు ద రామయ్య.in యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు లోకల్గా మీరు మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మార్కెటింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మార్కెటింగ్ మెటీరియల్లో లోకల్ లాంగ్వేజ్ని యూజ్ చేయమని చెప్తున్నాను. సో ఎందుకు మనం లోకల్ లాంగ్వేజ్ మనం యూజ్ చేయాల్సి ఉంటుందంటే ఆ ప్రాంత భాషలో ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మార్కెటింగ్ మెటీరియల్ ఏదైనా కావచ్చు. ఒకవేళ బ్రోచర్ ఉంటే బ్రోచర్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్యాంప్లెట్స్ ఉంటే ప్యాంప్లెట్స్ కావచ్చు, చిన్న స్టిక్కర్స్ కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఎనీథింగ్ ప్రతి మార్కెటింగ్ మెటీరియల్ని మనము లోకల్ లాంగ్వేజ్లో కనుక ప్రింట్ చేసి కనుక మనం యూజ్ చేయగలిగితే ఎక్కువ శాతం మనం అంటే లోకల్గా అదే మాట్లాడుతుంటారు కాబట్టి అదే చదువుతారు కాబట్టి ఎక్కువ మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు కంపెనీస్ కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ రీటైల్ దాకా కూడా నేను చూసింది ఏంటంటే మెటీరియల్ ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ లేకపోతే హిందీ లాంగ్వేజ్లో కానీ అవైలబుల్ ఉండేది. కానీ ప్రస్తుతం చాలా కంపెనీస్ తెలుగు భాషలోకి తీసుకొచ్చారనమాట. ఈవెన్ మీరు కేవలం మార్కెటింగ్ మెటీరియల్ అనే కాదు, అంటే మీరు ఏ మెటీరియల్ అయినా గమనించండి, తెలుగు భాషలో తీసుకొస్తున్నారు. ఈవెన్ మీరు ఒకవేళ జియో సినిమా ఓటీటీ యాప్ ఏదైతే ఉందో అందులో ఒకవేళ ఐపీఎల్ కనుక చూస్తున్నట్లయితే అంతకుముందు కొన్ని ప్రాంతీయ భాషల్లోనే తెలుగు అంటే కామెంటరీ అనేది ఉండేది, హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది ఎక్కువ శాతం. కానీ ప్రస్తుతం వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మందికి చేరుకోవడానికి అంటే ఇంకా వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు, ఇంకా అదనంగా చాలా భాషల్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఈవెన్ తెలుగు భాషలో కూడా కామెంటరీ అవైలబుల్ ఉంది, తెలుగులో కూడా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాగే మన మార్కెటింగ్ మెటీరియల్ని కూడా తెలుగు భాషలో కనుక చేసుకోగలిగితే మనం కొత్తగా ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ విలేజెస్లో కావచ్చు, ఊర్లలో కూడా అంటే ఈవెన్ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వారికి కూడా మీ మార్కెటింగ్ మెటీరియల్ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది, కొత్త ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ యొక్క యాక్సెప్టెన్స్ కూడా, అంటే మన రీటైల్ స్టోర్ గురించి కానీ ఈవెన్ నేను కొన్ని పదాలు గుర్తునే చెప్తున్నా మార్కెటింగ్ మెటీరియల్లో. సులభ వాయిదా పద్ధతిలో మీరు కట్టుకోవచ్చు అని కానీ, అంటే ఈవెన్ రుణం అంటే వడ్డీ లేని రుణ సదుపాయం కలదు అని కానీ ఇటువంటివి ఏంటంటే వాళ్ళకి సులువుగా అర్థమైపోతుంది. సో ఈవెన్ ఇంగ్లీష్లో ఎంత మనం చేసుకున్నా సరే అది ఉండొద్దని కాదు, కానీ మన మార్కెటింగ్ మెటీరియల్లో మన చుట్టూ ఎక్కువగా ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో మన తెలుగు రాష్ట్రాలను నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను కాబట్టి తెలుగు భాషను ఎక్కువ శాతం మాట్లాడతారు కాబట్టి ఆ భాషలో కనుక మార్కెటింగ్ మెటీరియల్ని తయారు చేసుకోగలిగితే మనం ఇంకా ఎక్కువ శాతం అంటే ఎక్కువ మందిని చేరుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. రీసెంట్గా నేను ఉండేది ఉమ్మడి జిల్లా చెప్తున్నాను, నేను తెలంగాణలో మా ఉమ్మడి జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా ఉంటుంది. సో మహబూబ్ నగర్లో కొన్ని నెలల క్రితం చెన్నై షాపింగ్ మాల్ని ఓపెన్ చేశారు. చెన్నై షాపింగ్ మాల్ ఆ షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడంటే యాడ్స్ వాళ్ళు ప్రతి మార్కెటింగ్ మెటీరియల్లో వాళ్ళు తెలుగు భాషనే వాడారనమాట. తెలుగు భాషను వాడడం వల్ల ఏమైందంటే ఆ ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళింది, అది ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కూడా. సో కాబట్టి ఈవెన్ చిన్నవి కావచ్చు పెద్దది కావచ్చు బ్రాండ్స్ అన్నిటిని కూడా తెలుగు భాషలోనే కనుక మనం చేయగలిగినట్లయితే మన స్టోర్ యొక్క మార్కెటింగ్ ఇంకా బెటర్గా రీచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా అది ఇండైరెక్ట్గా మనకి ఫుట్ఫాల్స్ పెరుగుతుంది, ఇంకా రెవెన్యూ పెరుగుతుంది, సేల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లోకల్ భాషల్లోనే మనం మార్కెటింగ్ మెటీరియల్ని తయారు చేసుకుందాం. ఎనీ మెటీరియల్, ఈవెన్ బయట ఉన్న బోర్డు అయినా సరే, ఫ్లెక్స్ కావచ్చు, ఈవెన్ స్టాండీస్ కావచ్చు, ఎనీ మార్కెటింగ్ మెటీరియల్ మనం తెలుగు భాషలోనే తయారు చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా మీ రీటైల్ స్టోర్ని ఇంకా బెటర్గా మీరు మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నా, విజిబిలిటీ పెంచుకోవాలనుకున్నా సరే మీకు ఒక చిన్న టిప్ ఇస్తున్నా. అదేంటంటే రామయ్య.in అనే పోర్టల్కి కనుక మీరు వచ్చి మీ స్టోర్లో అవైలబుల్ ఉన్న ప్రతి ప్రోడక్ట్ని కనుక మీరు లిస్ట్ చేసినట్లయితే మీ బిజినెస్ యొక్క విజిబిలిటీ పెరుగుతుంది, మీ స్టోర్ విజిబిలిటీ పెరుగుతుంది, మీ ప్రోడక్ట్స్ యొక్క విజిబిలిటీ పెరుగుతుంది. తద్వారా జనాలు వెబ్సైట్లో చూసి మీ స్టోర్కి వచ్చి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్గా సేల్స్ని కూడా రెవెన్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ చాలా రీటైల్ స్టోర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా ప్రాంతాల వాళ్ళు లిస్ట్ చేసుకున్నారు. మీరు కూడా చేసుకోగలిగినట్లయితే మీ బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మరిన్ని రీటైల్ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవడం కోసం నేను ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను. మీకు ఏదైనా టాపిక్ పైన వీడియోస్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, తద్వారా నేను ఆ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన రామయ్య.in యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. మీకు తెలిసిన ఇతర రీటైల్ స్టోర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.